ఆయన సమీపముగా ఉండగానే మనం ఆయనను వెతకాలి, ఆయన్ని వేడుకోవాలి. ఆయన దగ్గరగా ఉన్నప్పుడే ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఆయన దగ్గర నుంచి మనం దేవుని కృపను మనం అనుభవించాల్సిన వారమై ఉన్నాం. మన ముందుకి ఎన్నో దినాలు లేవు, చాలా సమయాలు కూడా తక్కువగా ఉన్నాయి. దాదాపు 8 రాత్రులు ఇప్పటికీ గడిచిపోయాయి. మనకి 32 దినాలు మాత్రమే మన ముందున్నాయి. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనల్ని సజీవులుగా చేసినందుకై దేవుని మహిమ పరుస్తూ ఉన్నా. మన ప్రార్థనలు ఆలకించి ప్రభు సహాయం చేశారు. దర్బాబును కూడా మన మధ్యలోని ప్రభు నడిపించారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బిడ్డ విషయంలో చేసిన మేలును బట్టి ప్రార్థన దేవుడు ఆలకించి సంఘ ప్రార్థన విని ప్రభు మనకు సహాయం చేశారు. అందుకు దేవునికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథము ఎక్కడున్నాం మనం? 8వ వచనంలో ఉన్నాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుతా ఉన్నాం. రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన మనిషి కుమారుడు ఒకడు నాకు కనబడెను. అతడి లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా అతనికి వెనుక ఎర్రని గుర్రములను, చుక్కల చుక్కల గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమి అని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనవి నేను నీకు తెలియజేయుచున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమందంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములు అని చెప్పాను. చాలు దేవా, మాతో మీరు మాట్లాడి నేడును మాకు కావలసినది ఆహారము దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో గడిచిన దినం చాలా విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎన్నో విషయాలు గడిచినటువంటి రాత్రి ప్రభు ఆయన మనతో గడిచిన మధ్యాహ్న సమయంలో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుని వలన మనం నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటుంటే నిన్నటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు 8వ వచనములో ఉన్నటువంటి విషయాలను దేవదేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చారు. అందులో భాగంగానే జకరియా 8 దర్శనాలు చూశారని, జకరియాకు దేవదేవుడు 8 దర్శనాలను ప్రభువారికి కనుపరిచినట్లుగా గడిచిన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 8 దర్శనములలో మొదటి దర్శనం ఏమిటంటే, ఎర్రని గుర్రము మీద కూర్చున్న మనిషి కుమారుడు గొంజి లోయలోనికి ఆయన నిలబడి ఉన్నాడని నిన్నటి దినాన పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాడు. అనాది కాలము నుంచి కూడా సంఘము లోయలో ప్రయాణం చేస్తూ ఉంది. అపోస్తుల కాలము నుండి కూడా సంఘము లోయ అనబడే శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంది. శ్రమలు సంఘానికి విస్తరిస్తున్న కొలది సంఘాలు క్షేమాభివృద్ధి నొందుతూ వచ్చాయి. గొంజి చెట్లు సంఘానికి, గొంజి చెట్టు విశ్వాసికి సూచనగా ఉన్నవని నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోయలో ఉన్న గొంజి చెట్టు, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న గొంజి చెట్టు అపోస్తుల కాలము నుండి కూడా అదే శ్రమ, అదే కష్టము, నిందలు, అవమానాలు సంఘాలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాయి. సంఘమునకు హింస కలిగినప్పుడు సంఘాలు మరింతగా ఆశీర్వాదకరంగా ఎదుగుతూ వచ్చాయి. నిన్నటి దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. గొంజి చెట్టు యొక్క గుణగణాలు, అది దాని యొక్క ఆకులు సైతము కూడా, దాని ఎండిన ఆకులు సైతము పొడిని చేసి తైలములో కలిపి వాటిని పసిబిడ్డలకు వాటిని హత్తేవారని, అది శరీరాన్ని గట్టిపరచడానికి వాడేవారని. గొంజి చెట్టు యొక్క 2వ గుణం, దేవుని మందిరాన్ని యెరూషలేములో నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాడబడినటువంటి దానిలో ఒక పాత్ర వహించింది. గొంజి చెట్టును యెరూషలేము యొక్క మందిరానికి దానిని ఉపయోగకరంగా వాడారు.
పూర్వీకులు మనం పాడేవారు, దేవదారు సరళను గొంజి అనేటువంటి పదాన్ని వాడతారు. దేవదారు చెట్లు వాడారు, గొంజి చెట్లు వాడారు, సరళి వృక్షాలు వాడారు. అంతేకాకుండా పర్ణశాలలు పండగ ఇశ్రాయేలు ప్రజలు చేసుకునేటప్పుడు ఆ పర్ణశాలలు కట్టుకునేటప్పుడు దాని పైకప్పు మీద ఆ గొంజి చెట్టు యొక్క పచ్చటి ఆకులను వాడుతూ ఉండేవారు. అప్పుడు వారు ఆ లోపల పర్ణశాలలో వారు పండగను ఆచరిస్తూ ఉన్నారని నిన్న ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుని బిడ్డ క్రైస్తవ జీవితంలో ఉండవలసిన 2 లక్షణాలు నిన్న మీకు జ్ఞాపకం చేశాను. ఆ గొంజి చెట్టుకున్న గుణం ఏమిటంటే దేవుని మందిరమునకు ఉపయోగకరంగా ఉంది. రెండవది, ప్రజలకు కూడా అది ఉపయోగకరంగా మారింది. మన భక్తి, మన విశ్వాసము దేవునికి, దేవుని పరిచర్యకు, మన భక్తి సమాజానికి, సంఘమునకు, వ్యక్తులకు ఉపయోగకరంగా మారాలి. ఏ ఉపయోగము లేనటువంటి ఆత్మీయత వ్యర్థం, క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఈ విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ గొంజి చెట్ల లోయలో ఉన్న క్రీస్తు ప్రభుల వారు ఆ లోయ గుండా సంఘమ మధ్యలో ఉన్నాడని నిన్నటి దినాన్ని విన్నాం. అయితే విషయం ఏమిటంటే, ఈ ఎర్రని గుర్రము 2వ రకమైనటువంటి కోణాన్ని చూపెడుతుంది. అది దేవుని యొక్క దూతలకును సేవకులకు సాదృశ్యంగా ఎర్రని గుర్రము కనిపించింది. అయితే ఈ పదాన్ని మనం ఎలాగూ దీన్ని మనం గ్రహించగలమంటే కనుక వాక్యములో మనకి తేట తెల్లమవుతుంది. 2వ రాజుల గ్రంథంలో అక్కడ దీని యొక్క వివరం రాయబడ్డది. ఎందుకు ఈ పదాన్ని నేను వాడాల్సి వచ్చిందంటే, దేవుని యొక్క దూతలు లోకమందంతటను సంచారము చేస్తున్న దేవుని దూతలు అని ఇందాక జకర్యాలో చదివాం. ఆ ఎర్రని గుర్రం యొక్క వివరం ఏమిటంటే, ప్రవక్తలు, సేవకులు, పరిచారకులు, దేవుని పనివారు లోకమందంతటా సంచారము చేయటానికి ఆయన గుర్రములలాగా ఆయన పరిచారకులను వాడుకుంటూ వచ్చాడు. అందుకే ఈ మాట యొక్క వివరము, అర్థము మనకు తెలియాలంటే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చదివితే 17వ వచనములో రాయబడ్డది. 2వ రాజుల గ్రంథం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రములు చేత, రథములు చేతను నిండియుండుట చూచాను. ఈ అధ్యాయంలో దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా ఆయన దోతానులో నివసిస్తూ ఉన్నాడు. ఆ దినములలో సిరియా దేశపు రాజు, అన్య దేశపు రాజు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేయటానికి బయలుదేరాడు. వారి మీద యుద్ధము చేయాలని దేవుని ప్రజలైన వారి మీద యుద్ధము ప్రకటించి అతడు తన సైన్యముతో చెప్పాడట, ఒక ప్లేస్ ఉంది, దాని పేరు పలానా అనే ప్లేస్. అయితే ఆ సిరియా రాజు అన్నాడు తన సైన్యము, ఇదిగో మనం ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేయబోతా ఉన్నాం కనుక ఫలానా అనబడుతున్నటువంటి ఆ ప్లేస్లో సంతోషం చైరీ చేసే ఆ యాంగిల్ కిందకు వచ్చి ఇలా వచ్చాను. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 8వ వచనంలో రాయబడుతున్న మాట ఏమిటంటే, సిరియా దేశపు రాజు అతడు తన సైన్యము తన్నాడట, ఫలానా అనబడే ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి అతన్ని దేవదేవుడు ఆ సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే తన సైన్యాన్ని నిలబెట్టాడు. ఫలాని అనబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మీరు యుద్ధం చేయటానికి, ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడం రెడీగా ఉండని అన్నాడట. ఇంతలో దేవుని సేవకుడు ఎలీషా గారికి దేవుడు బయలుపరిచాడు, సిరియా దేశపు రాజు తన సైన్యం మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి యుద్ధం చేయబోతున్నటువంటి ఆ సిరియా దేశపు రాజు చేతిలో దేవుని ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలు పడిపోకుండా ఉండినట్లుగా నీవు ముందుగా వెళ్ళి సైన్యానికి ప్రకటించమని చెప్పాడు. అయితే ఈ ఎలీషా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల యొక్క రాజుతో చెప్పాడట. ఇశ్రాయేలు రాజుతో అన్నాడు, అయ్యా ఈ ప్రాంతంలో మనం ఉండటం మంచిది కాదు. ఎందుకో తెలుసా? ఆపద ఉంది, ప్రమాదం ఉంది. సిరియా దేశపు రాజు
మన మీద పొంచి ఉన్నాడు, యుద్ధము చేయాలని రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు అని దైవజనునికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తే ఆ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడట. రాజు దేవుని సేవకుని మాటకు లోబడ్డాడు. దైవజనుని మాట తీసిపాడేయలేదు, దైవజనుని మాట కొట్టేయలేదు. సైన్యముని వెంటనే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండుట మంచిది కాదని వారు జాగ్రత్త పడ్డారు. ఆ తదుపరి వారు తప్పించుకున్నారు. వాళ్ళు ఈ సంగతి సిరియా దేశపు రాజుగారికి తెలిసిందట. అరే, మనం యుద్ధం చేయడానికి అన్ని రెడీ చేసుకుంటే సైన్యం ఎలా తప్పించుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ తప్పించుకున్నారు, మనము ఫలాని అనబడినటువంటి స్థలంలో ఉండుట ఇశ్రాయేలు ప్రజలకు ఎవడు చెప్పాడు? రహస్యంగా కదా మనం ఉన్నాము. రహస్యముగా ఆ సైన్యం మీద దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే ఎవరు వాళ్ళకు చెప్పారు అని అంటే ఎవడు అన్నాడట? ఇశ్రాయేలు ప్రజల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనబడి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన సమాచారాన్ని ముందుగానే తన ప్రజలకు తెలియజేశాడు. ఈ మాట సిరియా దేశపు రాజు విన్న వెంటనే ఆయన అన్నాడట, అసలు ఆ దైవజనుడు ఎక్కడుంటాడో చెప్పండి రా, ఆయన పట్టుకుందాం ముందు అన్నారట. ఇంతలో వాళ్ళు ఆ ఎంక్వైరీ చేస్తే దొరికింది ఏమిటంటే కనుక సమాచారం ఏం తెలిసిందంటే దోతానులో ఉన్నాడు అని తెలిసింది. దోతానులో దైవజనుడు ఉన్నాడని తెలిస్తే గుర్రములు, రథములు, సైన్యములు దైవజనుని నివసిస్తున్నటువంటి దోతాను పట్టణం చుట్టూ ముట్టడి వేసేశారు. ఈ సంగతి దైవజనుడైన ఎలీషా గారికి తెలిసింది. దైవజనుడైన ఎలీషా గారికి ఎలీషా యొక్క పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అన్నాడంట, అయ్యా దైవజనుడా, మన పట్టణం చుట్టూ కూడా సిరియా దేశపు రాజు గుర్రములతో, రథములతో ముట్టడి వేసేశాడు. అయ్యో, మన పని అయిపోయింది. ఇక దైవజనుడా, మనము తప్పించుకోలేం. బలమైన రాజు, సిరియా దేశపు రాజు, తన సైన్యము మన చుట్టూ ముట్టడేసేశారు. ఎక్కడ తప్పించుకునే అవకాశం లేదు. ఇక గుర్రాలు చూస్తే, రథాలు చూస్తే చాలా విపరీతంగా పట్టణము చుట్టూ సంచరిస్తూ ఉన్నాయి. మనం తప్పించుకోలేమన్నాడంట. దైవజనుడు కంగారు పడలేదు, భయపడలేదు. దైవజనుడు అన్నాడంట, ప్రార్థన చేసి అన్నాడంట, దేవా, వీడికి, ఎవరికి? పనివాడికి, వీడికి ఒక్కసారి నీవు మాట్లాడి తండ్రి. భయపడతా ఉన్నాడు. రాజు రథాల, దేవుని రథాల? మరొకసారి, రాజు రథాలు బలమైనవా, దేవుని రథాలు బలమైనవా? రథము దేవుని దూతలకు, గుర్రములు దేవుని యొక్క దూతలకు, దేవుని యొక్క పనివారికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేసేటప్పుడు 17వ వచనంలో, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని గుర్రములు చేతను, రథముల చేత నిండి యుండుట చూచెను. చెప్పలు కూడా అందరూ ప్రభువును మహిమపరిద్దారు. హల్లెలూయా. సిరియా దేశపు రాజు బలమైన వాడే. సిరియా దేశపు రాజు యుద్ధము చేయటానికి సమర్థుడే. వాడు గుర్రములు ఉండటం వాస్తవమే, వాడు రథములు కూడా ఉండటము వాస్తవమే. ఇశ్రాయేలు ప్రజల కంటే బలమైన వాడే, అతడు చాలా శక్తివంతుడే. కానీ వాని కంటే దేవుని దూతలు, దేవుడు పంపే గుర్రములు ఇంకా బలమైనవి. దేవుడు తన బిడ్డల పక్షాన నిలవబడ్డానికి దేవుడు తన సైన్యములను పంపిస్తాడు. దేవుని సేవకుని చుట్టూ ఏముందో తెలుసా? పర్వతములు ఉన్నాయి. వీడు కంగారు పడిపోయి అన్నాడట, దైవజనుడా, అయిపోయింది, మన పని అయిపోయింది. ఏమైందిరా? అయ్యా, దోతాను చుట్టూ కూడా రథాలున్నాయి. ఉదయకాలం లేచి చూస్తే పట్నము చుట్టూ గుర్రాలు తిరుగుతూ ఉన్నాయి. పట్నము చుట్టూ గుర్రాలు, రథాలు తిరుగుతూ ఉన్నాయి. సిరియా దేశపు సైన్యం తిరిగేస్తూ ఉంది. అయ్యగారింటి చుట్టూ రథాలు ఉన్నాయి, పట్నము చుట్టూ రథాలు ఉన్నాయి. దోతాను చుట్టూ రౌండ్ వేసేసారు. వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. అయ్యగారి యొక్క శిష్యుడు పన్నోడికి భయం వేసింది. దైవజనుడా, అయిపోయింది మన పని. వాడు రథాలు, వాడు గుర్రాలు చాలా వేగంగా వచ్చేసాయి. అప్పుడు అన్నాడట, ప్రార్థన చేసి, అయ్యా వీడి కళ్ళు తెరు, నాతో ఉంటా ఉన్నాడు కానీ వీడి భక్తి నేర్చుకోలే, నాతో ఉన్నాడు కానీ నీ శక్తి తెలుసుకోలే, సేవకునితో ఉన్నాడు కానీ సేవకునితో వెంటాడుతున్న దేవుని మహిమ వీడు చూడడం లేదు.
దేవుని బిడ్డలారా, జరుగుతున్న ప్రమాదము చూసి కంగారు పడతా ఉన్నాడు కానీ తాను ఎవరితో ఉన్నాడో తను వెంబడిస్తున్న సేవకునిలో ఉన్నటువంటి దేవుని మహిమ ఏంటాడికి అర్థం అవటం లేదు. నేటి సమాజంలో జరుగుతున్నది ఇదే. దేవుని సేవకునితో రేయింపగళ్ళు తిరుగుతాం కానీ ఆ సేవకుని మీద ఉన్న అభిషేకాన్ని గుర్తించం మనం. దేవుని సేవకుని మీద ఉన్నటువంటి ప్రభావాన్ని మనం గుర్తించం మనం. దేవుని సేవకునితో ఏమున్నదో, ఎవరు నడిపిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని మనం గుర్తించలేం. ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? ప్రార్థన చేశాడు. అయ్యా, వీడి కళ్ళు మూసిపోయాయి, నాతో ఉన్నాడు కానీ భౌతికంగా కనిపిస్తున్న గుర్రాలు చూస్తూ ఉన్నాడు వీడు, ఆ సిరియా దేశపు రాజు బలం చూస్తూ ఉన్నాడు వీడు. మా సేవకుడు ప్రార్థన చేస్తే గుర్రమల కంటే దేవుని మహిమ గొప్పదన్న విషయం వీడికి అర్థం కావడం లేదు. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే దేవుని ప్రభావం దిగి వస్తుందన్న విషయం వీడికి అర్థం కావటం లేదు. దేవుని సేవకునితో ఉన్నాడు కానీ భక్తి నేర్చుకోలేదేడు. లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాడు. ఫస్ట్ వీడి కోసం ప్రార్థన చేశాడు. సిరియా దేశపు సైన్యపు రాజు కోసం ప్రార్థించలేదు. ఆ దేశపు రాజు కోసం విజ్ఞాపన చేయలేదు. అయ్యా ప్రభువా, సైన్యం వచ్చేసిందంట, ఏం చేయనయ్యా, తప్పించయ్యా, మీ సేవకుని మీదకు ప్రమాదం రానివద్దయ్యా అనలేదు ఆయన. ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, సమాచారం తీసుకొచ్చిన వీడు, నా పనుడు ఉన్నాడు కదా, వీడి కళ్ళు తెరువు, ఫస్ట్ వీడి కళ్ళు తెరివిడివి, వీడి నేత్రాలు తెరివిడివి. ప్రార్థన చేస్తే యెహోవా ఆ పనివాని కన్నులు తెరిచాడట. అప్పుడు తెరిస్తే ఆడి కనపడుతుందంట. ఎవరికి కనిపిస్తూ ఉంది? ఎలీషా పనివాడికి, దేవుని సేవకుని పనివాడికి కనపడతా ఉందట. ఏం కనపడతా ఉందంటే, సేవకుని చుట్టూ ఏమున్నాయి? పర్వతములను, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండిపోయేట చూశాడట. అందరూ చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సేవకుని చుట్టూ ఏముందో తెలుసా? పర్వతము కనపడతా ఉంది దర్శనములో. ఏం కనపడతా ఉంది దేవుని సేవకుని చుట్టూ? అగ్ని రథములు, గుర్రములు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ పర్వతములను, అగ్ని గుర్రముల చేతను, రథముల చేత నిండిపోయిందంట. నీ చుట్టూ ఏముందో నీకు అర్థమవుతా ఉందా? ప్రమాదము నీ చుట్టూ ఉన్నప్పుడు, శ్రమ నీ చుట్టూ ఉన్నప్పుడు, భయం నీ చుట్టూ ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తే ఆయన నీకు ప్రాకారముగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కృప ఆవరించిందంటాడు ఆయన. 91వ కీర్తనలోనికి రండి. 91వ కీర్తనలో ఏం కనిపిస్తా ఉందో తెలుసా? కీర్తన గ్రంథము 91వ కీర్తన. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా 91వ కీర్తన చూడండి ఒకసారి. త్వరగా బైబిల్ గ్రంథాలు తెరిచి 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడైన. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తు పట్టుకొందురు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాని. గుర్రములు, ఎర్రని గుర్రములు దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క సైన్యం, దేవుని దూత, దేవుడు పంపించిన తన సేవకులు తన పక్షాన్ని నిలబడి యుద్ధము చేయడానికి దిగి వచ్చిన సైన్యం అదే. దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు అపాయం 11వ వచనం, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడంటే ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఎలీషా యొక్క ప్రార్థన ఏం చేసిందో తెలుసా? పనివాని కళ్ళను తెరవజేసింది. ఈ ప్రార్థన కోటాలో నీకేం తెలియాలంటే, నీ ఆత్మీయ నేత్రాలు తెరబడాలి, నీ మనోనేత్రాలు తెరబడాలి. వస్తువు కామన్గా వెళ్ళిపోవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇది ఒక ఆచార సంబంధమైన భక్తిగా మారిపోతే దానివల్ల ఏ ఉపయోగాలు ఉండవు. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉండగా నీ చుట్టూ ఏముందో చూడాలి. ఎలీషా ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడు నాతో ఉన్నవాడు, వీడి కళ్ళు తెరువు. ఫస్ట్ రథాలు చూసి భయపడతాడు వీడు, గుర్రాలు చూసి భయపడతాడు వీడు, రాజులు చూసి భయపడతాడు వీడు, శ్రమను చూసి భయపడతా ఉన్నాడు, కష్టమును చూసి భయపడతా ఉన్నాడు, రుణాన్ని చూసి భయపడతా ఉన్నావు, శ్రమను చూసి భయపడతా ఉన్నావు. ఏదో అయిపోతుందని. కానీ నీ చుట్టూ ఏముందో నువ్వు చూడటం లేదు. నీ చుట్టూ ఏమి ఆవరించబడి ఉన్నది? దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన సైన్యానికి దేవుడు చెప్పాడట, ఆ సైన్యం ఏం చేస్తున్నారు? నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించగా
ఆ దూతలు ఏం చేస్తా ఉన్నాయి? దేవుడు దూత అన్నాడట, దూత జాగ్రత్త, నీకు బాధ్యత అప్పగించాను పలానా వ్యక్తి కోసం. పాదములకు రాయి అయిన వాడికి తగిలిందా నీ సంగతి అయిపోద్ది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు దూతకి? తన పాదములకు రాయి తగలకూడదు, నువ్వెత్తి పట్టుకోవాలి. అపాయం రానివద్దు, నువ్వెత్తి పట్టుకోవాలి. ప్రమాదము, ఆపద, శ్రమ రాకూడదు. దూత నీవు వెళ్ళి నేను చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎత్తి పట్టుకొని రాడు తగలనివ్వద్దు అంటాడు ఆయన. ఇవన్నీ ఎలాగ జరుగుతాయంటే ప్రార్థన వలన జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన వలన ఈ కార్యములన్నీ జరుగుతాయి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత రాజుల గ్రంథంలోనికి వచ్చేయండి. ఇప్పుడు మరలా 6వ అధ్యాయంలోనికి. ఇలా జరుగుతూ ఉండగా ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత వాడి కళ్ళు తెరవజేస్తేనట దాదాపుగా దేవుని సేవకుని చుట్టూ పర్వతములున్నాయి, దేవుని సేవకుని చుట్టూ అగ్నిగుర్రాలున్నాయి, రథాలున్నాయి. ఇప్పుడు దేవుని సేవకునికి ఏ భయం లేదు, ఏ ప్రమాదం లేదని దేవుడు తెలియజేశాడు. అది అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడట. అయ్యా ఏంటి పరిస్థితి? జకర్యా గ్రంథానికి వచ్చింది సారి. జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ 13వ వచనంలో వచ్చి మనం చూస్తాం. 12 నుండి దాదాపు 17 వచనాలు చదవద్దు, టైం సరిపోదు, నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కనుక నేను చెప్తా వెళ్ళిపోతా ఉంటాను, మీరు బైబిల్ చూస్తూ ఉండండి. అయితే ఆ అధ్యాయంలో మనకు కనిపించింది ఏంటంటే ఈ 8, 9, 10, 11, 12 వచనాల్లో మనం చూస్తే 12వ వచనంలో సేవకుడు దూత ప్రార్థన చేశాడట. ఎలీషా ప్రార్థన చేశాడు, దేవుడు తన చుట్టూ ఉన్న సైన్యాన్ని చూపించాడు. ఇక్కడ దేవుని దూత, గుర్రము అనబడే దేవుని దూత ప్రార్థన చేశాడు. ఏంటయ్యా, 70 సంవత్సరాల మా మీద కోపం, ఎంతకాలం కోపగిస్తావు? ఇంకా మమ్మలను విడిపించవా, మమ్మల్ని రక్షించవా? అతడు ప్రార్థన చేయగా, యెహోవా దూత ప్రార్థన చేయగా దేవుడు అన్నాడంటే 4 రకాలైన వాగ్దానాలు చేశాడు. మొదటి వాగ్దానం ఏమిటంటే 13వ వచనంలో అంటాడు, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. చాలు. మొదటి ఆదరణ ఏమిటంటే ఆదరణకరమైన మధుర వచనములతో దేవుడంట ఉత్తరం ఇచ్చాడట. 70 సంవత్సరాలు శర, 70 సంవత్సరాలు బాధ, ఈ కష్టము, ఈ శ్రమ, ఈ వేదన విడిపించవా? ఎన్నాళ్ళు మేము ఇలా ఉండాలని ప్రార్థన చేస్తే దేవదేవుడు సమాధానం ఇచ్చాడు. మనం అడగకే, ప్రార్థించకే దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని పొందలేకపోతా ఉన్నా. ఎలాగూ ప్రార్థించాలి? గడిచిన కొన్ని దినాలు మనం జ్ఞాపకం చేసుకుని, నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నీ తట్టు తిరుగుతాడు. రెండవదిగా, నీవు యెహోవా మాటను ఆలకించాలి అని దేవుడు చెప్పాడు. వినిన ఎడల, నీవు ఆయన మాట వింటే, నీవు ఆయన మాట ఆలకిస్తే ప్రభువు నిన్ను బలపరుస్తాడు, నీ కొరత ఏంటో ఆయన గ్రహిస్తాడు. కాబట్టి నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న జనులందరికంటే కూడా నీవు గొప్పగాను హెచ్చింపులో ఉంటావని ప్రభువు చెప్పాడు. అంతేకాకుండా ఉన్నత ఆశీర్వాదం పొందుతావని చెప్పాడు. దేవదేవుడు దేవుని సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత అంట ఆదరణకరమైన మధురమైన వచనం, ఆదరణకరమైన మధురమైన వచనం. మరల ఇంకోసారి చెప్పండి, ఆదరణకరమైన మధురమైన వచనాన్ని వినిపించాడంట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాల తర్వాత అంట. బాధలో ఉన్నవాడికి ఒకేసారికి నీకు ఎందుకురా, నేను ఉన్నాను, రేపటికల్లా నేను విడిపించేస్తాను అన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుందన్నమాట. 70 సంవత్సరాల తర్వాత అంటే దేవుడు అన్నాడంట ఆదరణకరమైన మధురమైన వచనం వినిపించాడట. అందుకే నిన్న మొన్న అనుకుంటాను, మీకు జ్ఞాపకం చేశాను నేను. ఆయన వాక్కును పంపి దేవుడంట మనల్ని బాగు చేస్తాడంట. ఆయన వాక్కును పంపి ఏం చేస్తాడంటండి? ఆయన బాగు చేస్తాడు. వాక్కును పంపి ఏం పంపించాడు ఇప్పుడు తన ప్రజలకు? ఆదరణకరమైన మధురమైన వచనము, మాట పంపించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీకుతో కూడా ఒక మధురమైన వచనాన్ని పంపిస్తా ఉన్నాడు. నీ చుట్టూ భయపడొద్దు, పర్వతము ఉన్నట్లుగా ఆయన ఉన్నాడు. భయపడవద్దు, నీ చుట్టూ అగ్ని గుర్రముల వలె నీ చుట్టూ ఆయన కావలిగా ఉన్నాడు. రథము వలె శ్రమ నుంచి వేగముగా తప్పించడానికి, రథము ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మధుర వచనం ఏమిటంటే ఆపదలను నీవు మనశ్శాంతి లేక, ఆదరణ లేక కొట్టిమెట్టులాడిపోతూ నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితులు ఏంటని ఇక్కడ ఎవరైనా ఆలోచన చేస్తే
దేవుడు వారికి ఇచ్చిన మధురమైన వచనం ఏమిటంటే, నీ చుట్టూ నేనున్నాను, పర్వతములాగా ఉన్నాను, అగ్ని గుర్రములాగా నీ చుట్టూ ఉన్నాను, నేను నీ చుట్టూ రథము వలె నేను ఉన్నాను. ఆ బయటి నుంచి వచ్చిన శత్రువు ఉన్నాడు చూసారా, సిరియా వాడు, అన్యుడు, సాతాను, ఇదిగో వాడు నీ మీద దాడి చేయలేడు. వాటికంటే దేవుడు పంపిన సైన్యము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే గుర్రాల మీద వచ్చారో వాళ్ళందరినీ పట్టేసుకున్నారట. అప్పుడు అన్నాడంట రాజుగారు, ఇశ్రాయేలు ప్రజల రాజుగారు అన్నాడు దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా ఏం చేయమంటావు వాళ్ళందరిని అన్నాడంట. ఆ దైవజనుడు అన్నాడంటే, వద్దురా వాళ్ళకి భోజనం పెట్టి పంపేయండి అన్నాడంట. ఏం చేయమన్నాడంట, వచ్చిన వాళ్ళందరికీ కూడా మన మీదకు ఎవడైతే గుర్రములతో వచ్చారో వాళ్ళని ఏం చేయొద్దు. వీళ్ళు అన్నారు, ఏం చేయమంటారు అయ్యగారు అని అడిగారట. వద్దు వద్దు వద్దు, వాళ్ళని ఏం చేయకండి. మరి ఏం చేయమంటారు, భోజనం పెట్టి. సిగ్గు రావాలంటే ఏం పెట్టాలి, నీ శత్రువుని ఇంటిలో నేను భోజనము సిద్ధపాటు చేస్తానన్నాడు ఆయన. శత్రువుని పిలిచి ఆడికి భోజనం పెడితేనే సిగ్గు వస్తుంది, కానీ మనం అలా చేయం. కొట్టేయాలనుకుంటాం, హాని చేయాలనుకుంటాం, బాధపరచాలనుకుంటాం, హింసించేయాలనుకుంటాం, పగ చల్లారి వరకు ఊరుకోం మనం. కానీ అది కాదు వాక్యం చెప్పేది. పిలిచి భోజనం చేస్తుంటే లోపల చచ్చిపోతాడు వాడు సగం. అయ్యో నేను ఎంత కీడి తలపెట్టాను, ఎంత ప్రమాదం తలపెట్టాను, అయినా నన్ను ప్రేమిస్తాను. ఆ ముద్ద కలిపే ప్రతిసారి కూడా ఆడు చేసిన ప్రతి బాధ గుర్తొస్తుంది వాడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము యుద్ధం చేయకూడదు. దైవజనుడితో అన్నాడు, దైవజనుడా వీళ్ళందరినీ వేసేయమంటావా, వద్దు వద్దు వద్దు, దొరికేశారు కదా. దేవుని సైన్యం గొప్పది. శత్రువుని ముందు తలదించుకోవాలి. దేవుడు పంపించిన సైన్యం ఇశ్రాయేలు ప్రజలు, వారిని క్షేమముగా ఉంచడానికి సిరియా వారిని ఓడించగలిగాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదరణకరమైన మధురమైన వచనాన్ని పంపించి ఆయన వారిని ఏం చేశాడంటే అండి, విడిపించాడు అని వాక్యంలో రాయబడ్డది. అంతేకాదు 14లో ఆయన ఆసక్తిని చూపించాడంట వారి మీద, విశేషముగా వారి మీద సియోను విషయంలో ఆసక్తి కలిగి ఉన్నానంటాడు ఆయన 14వ వచనంలో. ఎలాంటి ఆసక్తి అంటే అది అధికమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు ఆయన. నిన్ను విడిపించడానికి, తప్పించడానికి, శరలో ఉన్న నిన్ను రక్షించడానికి అధికమైన ఆసక్తి. ఏ ఆసక్తి అయింది, అధికం, ఆసక్తి కాదు, అధికమైన ఆసక్తిని కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధికమైన ఆసక్తి నీ విషయంలో ఉంది ఆయన. ఎందుకు, నీ ప్రార్థన జీవితం విన్నమించుకున్నావు కదా, అడిగావు కదా, మోకరించావు కదా, ప్రార్థించావు కదా, విజ్ఞాపన చేశావు కదా. అందుకే మధుర వచనము నీకు వినిపిస్తానన్నాడు. ఏంటా మధుర వచనం అంటే కనుక, నీ మీద నేను అధికమైన ఆసక్తి చూపెట్టబోతా ఉన్నాను. ఏ శ్రమలో ఉన్నావో అక్కడి నుంచి తప్పించడానికి, ఎవరి మధ్యలో ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో అక్కడి నుంచి నేను విడిపించడానికి మధురమైన ఆసక్తిని నీ విషయంలో నేను చూపెడతా ఉన్నానన్నాడు ఆయన. మూడవదిగా ఏం చెప్తాడు తెలుసా, ఆయన 16వ వచనంలో ఆయన గొప్ప వాత్సల్యతను చూపెడుతున్నాడు అంటే 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చూపెడుతున్నాడు అంటే ఆయన వాత్సల్యము చూపెడతా ఉన్నాడు. కనికరం, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నేను నీ తట్టు తిరుగుతాను. నీవు నా తట్టు తిరిగితే నా ఆలస్యం ఏమి లేదు, నేను కూడా నీ వైపు తిరుగుతాను. నీ మీద వాత్సల్యత, కనికరం, జాలి, ప్రేమ చూపెట్టబోతా ఉన్నాను. ఎంత ప్రభు అంటే అధికమైన ఆసక్తిని చూపెట్టబోతా ఉన్నాను. మధురమైన వచనముతో ఆదరించబోతా ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు 17వ వచనంలో, నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. 17వ వచనం అన్నాడు, ఇక నా పట్టణమును భాగ్యముతో మరీ ఎక్కువగా నింపబడెను. 4వ మాట, నా పట్టణమును, నేను రక్షించిన ఆ పట్టణమును, నేను కాపాడిన ఆ పట్టణమును, దేని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావో, దేని కొరకు నువ్వు విజ్ఞాపన చేశావో, ఆ విజ్ఞాపన చేసిన పట్టణము విషయంలో నేను అధికమైన నా పట్టణమును భాగ్యముతో, ఎంత మరీ ఎక్కువ అనే పదం, ఎంత మరీ ఎక్కువ అంటే అర్థం ఏమిటి, ఇది వరకు ఎంత ఉన్నదో ఉన్నదానికంటే అధికముగా నేను నిన్ను, ఎక్కువగా నేను నిన్ను భాగ్యవంతునిగా చేయబోతా ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. ఎంత భాగ్యవంతునిగా చేయబోతా ఉన్నాడు ఆయన, మరీ ఎక్కువగా. ఆ 4 మాటలు మీరు మర్చిపోకూడదు. దేవదేవుడు ఏం చూపెట్టబోతా ఉన్నాడంటే, ఆదరణకరమైన మధుర వచనములతో నేను నిన్ను నింపబోతా ఉన్నాను. రెండవది,
నీ మీద నేను అధికమైన ఆసక్తిని చూపెడతా ఉన్నాను. మూడవదిగా గొప్ప వాత్సల్యతను, కనికరాన్ని చూపెట్టబోతా ఉన్నాను. నాలుగవదిగా మరీ ఎక్కువగా నేను నిన్ను భాగ్యవంతునిగా చేయబోతా ఉన్నాను. చెప్పలు కొడదాం అందరం కలిసి. నిన్ను భాగ్యవంతునిగా చేయబోతా ఉన్నాను. మరీ ఎక్కువ, మునుపటి కంటే అధికమైన భాగ్యము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. భాగ్యము ఇవ్వబోతా ఉన్నాడు. అధికమైనటువంటి సౌభాగ్యము దేవుడు మనకు దయచేయబోతా ఉన్నాడు. కంగారు పడవద్దు, ప్రార్థన చేయి, తొందరపడవద్దు, మోకరించు. ఆ రథములు చూసి, ఆ గుర్రములు చూసి, శ్రమను చూసి, భయమును చూసి, సిరియావాడిని చూసి ఏడదో. అయ్యో నా పని అయిపోయింది, ఇక ఆ సిరియావాడు సైన్యంతో వచ్చి పడిపోయాడు, ఏం చేయను, నా పరిస్థితి ఎలాగా? భయపడతా ఉన్నావా? ఆడు పరుగు వచ్చి అన్నాడంటే అయ్యగారితో ఉన్నాడు. కానీ అయ్యగారు అయిపోయింది. దోతాను చుట్టూ రథాలు, దోతాను చుట్టూ గుర్రాలు. ఎక్కడెవరా? సిరియారాజు వచ్చేసాడు అయ్యగారు మీ మీదకి, మిమ్మల్ని ఎత్తుకొచ్చేయమంటున్నాడు. మీరే సమాచారం చెప్పారని తెలిసిపోయింది రాజుగారికి. ఎక్కడైతే మీరు ఫలానా స్థలంలో దాక్కున్నారనే విషయము ఈ ఎలీషా దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేశాడయ్యా. కాబట్టి ఇదిగో నీవు చెప్పిన విషయం రాజుగారికి తెలిసిపోయింది కనుక మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాడు, మిమ్మల్ని చంపేయడానికి వచ్చాడు, ఎంక్వైరీ పెట్టాడు. దాతాని మీద పడిపోయారు వాళ్ళు, అయిపోయింది మన పని అన్నాడు. దేవుడు సేవకుడు భయపడొద్దురా, భయపడవద్దు. వీడి కళ్ళు తెరుగు ప్రభువా, నన్ను డిస్టర్బ్ చేసేస్తున్నాడు, నన్ను ప్రభువా డిస్కరేజ్ చేసేస్తా ఉన్నాడు, అయ్యా గలిబిలి చేసేస్తా ఉన్నాడు. ఒకని భక్తి ఎలా ఉంటుందంటే ఆడి ముఖం చూడగానే ఆడు ఎంత భక్తుడు అర్థమైపోద్ది. కొందరు భక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళ ముఖాలు చూడగానే వాళ్ళు ఎంత భక్తులు అర్థమైపోద్ది. నోరిప్పితే చాలు అవిశ్వాస సంబంధమైన పదాలు వస్తాయి నోట్లోంచి. సేవకుడు చెప్పేది ఒకటి, కానీ వాడు మాట్లాడే పదం ఏం మాట్లాడతాడు? అరే ఇది చేస్తే ఇలాగ అవుతుందంటే అంటే అర్థం ఏంటి? అవ్వదని, జరగదని, అలా కాదని. ఆడెప్పుడైతే నాలుక మడతేసి నాలుక ఎగరేసాడో ఆడెంత బలహీనమైన అవిశ్వాసం కలిగినోడితే అర్థమవుతుంది. ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆమేన్ అని చెప్పాలా, సేవకుడు నీతో మాట్లాడినప్పుడు అవును అని చెప్పాలా, దేవుడి సేవకుడు ఆజ్ఞాపిస్తా ఉన్నప్పుడు చెప్పాలి నువ్వు అవును ఇది జరుగునుగా అని చెప్పాలి. చూద్దాంలేండి, తర్వాత అండి అయ్యారు, ఇప్పుడు కాదండి, అదే తర్వాత అండి, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇప్పుడైనా. అంటే అర్థం ఏమిటి? నీవు ఎంత అల్ప విశ్వాసివో అవిశ్వాసివో అర్థమవుతుంది. శ్రమను చూసి గబగబచ్చి దైవజనుడిని గలిబిలి చేసేస్తా. అయ్యా దోతాను చుట్టూ రథాలు, దోతాను చుట్టూ గుర్రాలు. ఎక్కడెవరా? సిరియారాజు వచ్చి పడిపోయాడు, అయిపోయింది మన పనికి మీదట. మీరు అయిపోతారు, నేను అయిపోతాను, ఇద్దరు చచ్చిపోతాం. వీడు భయం ఏంటంటే అయ్యగారు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. సేవకుడు చెప్తాడు, లేదురా ముందు ప్రభువా వీడి కళ్ళు తెరువు, వీడు నన్ను గలిబిలి చేస్తా ఉన్నాడు, వీడి నేత్రాలు తెరు. ఆడి నేత్రాలు దేవుడు తెరుస్తాడంట. దైవజనుని చుట్టూ ఏముందో తెలుసా? నేను ప్రారంభంలో చెప్పాను, జకర్యా ప్రవచించినప్పుడు, 2వ దినవృత్తాంతాల్లో జకర్యా ప్రవచించినప్పుడు, ఒరే మీరు యెహోవా ఆజ్ఞ మీరిపోతా ఉన్నారంటే కుట్ర చేశారు. ఎందుకు? అది పెద్ద తప్పుడు పదమా? ఆజ్ఞ మీరిపోతా ఉన్నారా మీరు వర్ధిల్లరని చెప్తే దైవజనుని మీద కుట్ర చేశారట. ఆ దైవజనుని మీద కుట్ర చేసి ఏం చేశారు? దైవజనుని చావగొట్టిరి అని బైబిల్లో రాయబడ్డది. అది ప్రారంభ దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దైవజనుని చావగొట్టడం విశేషం కాదు, దైవజనుని మీద కుట్ర చేయటం విశేషం కాదు. ముందు నీ బ్రతుకు మార్చుకుని దైవజనుడు చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్ గ్రంథంలో నన్ను బాగా పదే నన్ను పురుకొల్పిన మాట, చాలాసార్లు నాకు ఆ మాట చదివితే నాకు బాధ చేసిన మాట, అనేక సార్లు చాలా సమయాల్లో నేను బాధపడిన మాట. కీర్తన గ్రంథము 106వ కీర్తనలో ఆ కీర్తన భాగంలో ఒక మాట నన్ను చాలాసార్లు ఆలోచింపజేసింది. 106వ కీర్తన 16వ వచనం చదవండి ఒకసారి. వారు దామ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. చాలు, మీరు ఇంకోసారి మీరు చూడండి. వారు యెహోవాకు ప్రతిష్ఠుడైన, వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. ఎవరి మీద అసూయపడ్డారు? వినాలి, ఇలా వినాలి. ఎవరి మీద అసూయపడ్డారు? దేవుని సేవకుని మీద అసూయపడ్డారట. ఎవరి మీద? మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠించబడినటువంటి అహరోను గారి యాజకుని మీదను ఏం చేశారు? వీళ్ళు అసూయపడ్డారు. అరే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉంటే
ఈ 12వ గోత్రం లేవి గోత్రానికి ఆస్తి కూడా ఇవ్వలేదు యేసయ్య. మందిరానికి ఏమైనా పట్టుకొస్తే ఎవడైనా తీసుకు తినండి అంతే అన్నాడు. 11 గోత్రాలకు స్వాస్థ్యాలు ఇచ్చాడు. తనతో పుట్టినటువంటి అన్నదమ్ములతో సమానంగా కూడా ఆస్తి ఇవ్వలేదే ఈ యాజకునికి. కనీసం దేవదేవుడు 11 గోత్రాల వారికి సమృద్ధి ఇచ్చాడు. ఈ 12వ గోత్రమైన లేవి వారికి ఏమి ఇవ్వలేదు. ఎందుకు స్వార్థపడ్డారు? తన అన్నదమ్ములతో సమానమైనటువంటి ఆస్తి ఇవ్వలేదే, తన అన్నదమ్ములతో సమానమైనటువంటి హోదా ఇవ్వలేదే. అరే, మీరు దేవుని మందిరానికి ఎవడైనా ఏదైనా పట్టుకొస్తే తిని సేవ చేయండి అన్నాడు. అలాంటి సేవకుల మీద అసూయ పడతా ఉన్నారట. సేవకుని మీద అసూయ పడతారు. కొన్ని సంఘాల్లో జరిగేది ఏంటంటే, సేవకుడు మంచి వస్త్రాలు వేసుకుంటే కూలుకుంటారు. కొన్ని సేవకుడు ఏదైనా కొనుక్కుంటాడని చూసి ఏడుతారు. సేవకుడు ఏదైనా కొంచెం సుఖంగా ఉంటే వాడిని చూసి ఏడుస్తూ ఉంటారు. అసూయ. సేవకుని ముందు ఒకలాగా మాట్లాడతారు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడతారు. దేవుని సేవకుని ముందే మీరంత గొప్పోరు లేరంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద దుర్ప్రచారాలు చేస్తూ ఉంటారు, చెడ్డ సమాచారాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీ కొరకు ఏడ్చి కన్నీరు గార్చి రేయింపగళ్ళు నీ తల్లి తండ్రి పట్టించుకోకపోయినా సేవకుడు రేయింపగళ్ళు సంఘాల కొరకు ఏడుస్తాడు. అలాంటి సంఘాల మీద దేవుని సేవకుల మీద అసూయ పడతా ఉంటారు. చాలా చోట్ల సంఘాలు దేవుని సేవకుని మీద స్వార్థపడుతూ ఉంటారు. దేవుడు చెప్తా ఉన్నాడు, వారు తమ దొండి పాలములో మోషే మీద అసూయపడ్డారు. యెహోవాకు ప్రతిష్ఠుడైన యాజకుని మీద, అహరోను మీద వారు అసూయ పడ్డారు. దేవుని బిడ్డలారా, అసూయ పడ్డానికి నీ ఆస్తి ఏమి సేవకుడు ఎత్తుకెళ్ళిపోలేదో, అసూయ పడ్డానికి నీ సేవకుడేమి నీ ఇంటిలో ఏమి దొంగతనం చేయలేదో. నీ ఇంటి చుట్టూ నువ్వు పుట్టినప్పుడు ఉన్నాడు, నువ్వు చచ్చినప్పుడు ఉన్నాడు, నీ సేవకుడు నీ పెళ్లిలో ఉన్నాడు, నీ బిడ్డలో పుట్టినప్పుడు ఉన్నాడు. విశ్వాసుల కంటే బంధువుల కంటే ముందు నీ సేవకుడు వచ్చి నువ్వు చచ్చినా పుచ్చినా ముందు కనిపించేవాడు సేవకుడే. బంధువుల కంటే ముందు హాజరయ్యేవాడు సేవకుడు హాజరవుతాడు. అందరికంటే ముందు సేవకుడు వచ్చాడు. నువ్వు ఏడుస్తే ఏడుస్తాడు, నువ్వు నవ్వుతే నవ్వుతాడు. తన ఇంటిలో ఏదో పోగొట్టుకున్నంత బాధ సేవకుడు అనిపిస్తూ ఉంటాడు. తన ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నా, సంఘములో ఏ ఇంట్లోనైనా బాధ ఉంటే ఆ దైవజనుడు కన్నీరు గారిస్తాడు. నిత్యము ఏదో పోగొట్టుకున్నట్లుగా కన్నీటితో వేదనతో ఏడుస్తూ ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తాడు. అలాంటి సేవకుల మీద చూపడ్డారట. నీళ్లు లేవని ఏడుస్తుంటే ఏడ్చాడయ్యా, నీళ్ళు లేవు, బండలోంచి నీళ్ళు నప్పించాడు. మోషే గారు మన్నాను కురిపించరా, ఓ మన్నాను పంపించమని ప్రభువును రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసిన మోషే మీద, నదులు దాటించిన మోషే మీద, శ్రమలలో బాధలలో ఆపత్కాలంలో తోడుగా ఉన్నటువంటి మోషే మీద, అహరోని మీద అసూయ పడ్డారట. అందుకే చివరికి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళలేదు. వాళ్ళు ఆకురాలున్నట్లు అరణ్యములో వాళ్ళు రాలిపోయారు. దేవుని సేవకుని మీద అభిషేకాన్ని గుర్తించలేదు. దేవుని సేవకు మీద ఏర్పాటు చేయబడ్డ దేవుని సేవ, ఇందాక మీరు చదివారు, ఏర్పాటు చేయబడ్డ దేవుని సేవకుడు యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అంటారు. యెహోవాకు ప్రతిష్ఠించబడిన సేవకుడు దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. సేవకుడు దేవునికి సమర్పించబడతాడు. సేవకుడు దేవుని మీద, దేవునికి అభిషేకం సేవకుని మీద ఉంటుంది. అలాంటి సేవకుని మీద ఏం చేశారంటే వాళ్ళు అసూయ పెట్టుకున్నారు. వాళ్ళు స్వార్థపడ్డారు. వాళ్ళు అందుకే చివరికి దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని వారు ఎవ్వరూ చూడలేదు. ఎలీషా దగ్గరకు వచ్చాడు, అంటాడు, అయ్యా సిరియా దేశపు రాజు వచ్చేసాడని గలిబిలి చేస్తుంటే వీడికి అర్థమవట్లేదు. ఆయన ఒక్క మాట కదా చెప్పాడు. సిరియా దేశానికి కుష్ఠరోగి వచ్చినాడు ఏం చెప్పాడు? అయ్యా ప్రార్థన కాదు కానీ చేస్తాను, కానీ ముందు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునిగిన వాక్కే చెప్పాడు, మాటే చెప్పాడు అంతే. ఆ సేవకునికి ఎంత పవర్ ఉందో నువ్వు గమనించాలి. సేవకుడు ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని మేలులు పొందుకున్నావో తెలుసు కదా. నువ్వు అనేకమైన అద్భుతాలు చూసి కూడా దేవుని సేవకుని మీద దేవుని అభిషేకం ఉందని జరిగి కూడా ఇంకా గలిబిలి చేస్తావు. నువ్వు సేవకుని అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడాడు వాడు. అయ్యా అయిపోయింది అన్నాడు. అయ్యా వీడి కళ్ళు తెరువు, వీడి మనోనేత్రాలు తెరువు. దేవుడు కళ్ళు తెరిస్తే దేవుని సేవకుని చుట్టూ ఏముందో వాడికి కనపడ్డాది. పనివాడికి అగ్ని రథాలు, పర్వతాలు. నీ చుట్టూ కూడా ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం ఉంది. నిన్ను తాకటానికి శత్రువుకి ఏ విధమైన అసలు అక్కడ పర్మిషన్ లేదు. అందుకే వాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను నీ సేవకుడైన యోబు కోసం గొప్పగా చెప్తా ఉన్నావు, ఒక్క పర్మిషన్ ఇస్తే ఒక్క దెబ్బకు లేపేస్తాను అంటే. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే సాతాను టచ్ చేయలేడు కదా. అక్కడ ఆ విషయాన్ని గమనించాలి. యోబు మీదకి దాడి చేయటానికి దేవుడు అనుమతించాడు. అనుమతి ఇవ్వకపోతే సాతాను కూడా యోబుని ఏమీ చెయ్యలేడు. దేవుడిని కాదని సాతానుడు యోబును టచ్ చేయడం కుదరదు.
నీ నీ ప్రాణం మీద ఏ అధికారము సాతానుకు లేదు. సాతాను చంపేశాడు, సాతాను గలిబిలి చేశాడు అని అనకూడదు. వాడికి ఎంత మాత్రం అధికారం ఉండదు. వాడు ఏమి చేయడు. దేవుడు అనుమతిస్తాడు. ఆ అనుమతి కూడా ఎందుకు ఇస్తాడంటే అది మన క్షేమము కొరకే దేవుడు అనుమతించవచ్చు. ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఉండాలో తెలుసు. భూమి మీద ఉండాలో, ప్రభువు దగ్గర ఉండాలో, భూమి మీద ఎంతకాలం బ్రతకాలో, దేవుని దగ్గర ఉండటమే క్షేమమో, భూమి మీద ఉండటం క్షేమమో అది ఆయనకు తెలుసు కనుక నరులారా తిరిగి రండి అని ఆయన సెలవుగా వెళ్ళిపోవాలంతే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మరణం అనేది అదో పెద్ద కీడులాగా మనం సంకేతించకూడదు దాన్ని. అది దేవుడు రమ్మన్నాడు కనుక వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథం? వెళ్ళిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ శ్రమలో కాదు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు అంత వేరే సబ్జెక్ట్ కనుక విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే నీ చుట్టూ దేవుడు కాపుదలుగా ఉంటాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ భవిష్యత్ అంతా దేవుని చేతిలో ఉంది. ఆయన ఉన్నతంగా నడిపించబోతా ఉన్నాడు. సిరియాని చూసి భయపడద్దు. ఆ రాజును చూసి, ఆడి సైన్యాన్ని చూసి, ఆ శ్రమను చూసి, బాధలను చూసి, కష్టాలను చూసి అదిరిపోవద్దు, భయపడవద్దు. నీ చుట్టూ ఉన్న సైన్యము ఆవరించేసింది. దోతాను చుట్టూ శ్రమ ఉంది. దోతాను చుట్టూ రథాలు ఉన్నాయి. దోతాను చుట్టూ కత్తులు కటారులు వేసుకుని వచ్చారు వాళ్ళు. నీ చుట్టూ కూడా ప్రమాదాలు ఆవరించాయి. సమస్యలు ఉన్నావు, కష్టములు ఉన్నావు. అయితే భయపడకు. వాటి కంటే దేవుడు నీ పక్షాన పంపించిన సైన్యమే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి సైన్యము కంటే ఈ సైన్యమే గొప్పది. వాడు పాముల కంటే, మోషే చేసిన పాములే వాడు పాములు మింగేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంత్రగాళ్ళు చేసిన పాముల కంటే మోషే చేతుకర్ర కింద పాడేస్తే పాములు అవుతే ఆ మిగతా వారి పాములన్నిటినీ మింగేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృప దేవునికి ఉంది. దేవుడు నీకు అధికారం ఇస్తాడు. భూమి మీద నువ్వు వేటిని బంధిస్తావో పరలోకంలో అవి బంధించబడతాయి. ప్రార్థన చేసుకుందాం. సమయం లేదు, తలలో వంచుదాం. మిగతా విషయాలు రేపటి దినాన్ని జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలు ఎక్కిపిద్దాం. దయచేసి అందరూ చైర్స్ పైకెట్టేసి